హలో ఫ్రెండ్స్, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన రోజంతా అనేక ప్రశ్నలతో నిండి ఉంటుంది. ప్రశ్నలు లేకుండా మన సంభాషణలు పూర్తి కావు. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఏమిటి, ఎందుకు, ఎలా ఇలాంటి ప్రశ్నలు అనేకం వాడుతూ ఉంటాం. సో ఈరోజు మన టాపిక్ అలాంటి ప్రశ్నల్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి. ఈరోజు మన టాపిక్ ఇంటరాగేటివ్స్. సో వైల్ ఇట్. ఇంటరాగేటివ్స్. వాట్ అంటే ఏమిటి, ఏమిటి, వాట్ ఈజ్ ద ప్రాబ్లం, సమస్య ఏమిటి. ఏమిటి అనే ఎక్స్ప్రెషన్ చాలా కామన్గా మనకి తెలుగులో కూడా వాడుతూ ఉంటాం. తెలుగులో చాలా ఎక్కువగా ఏమిటి అనేదాన్ని వాడుతుంటాం. ఏం జరిగింది, ఏమి ప్రాబ్లం వచ్చింది, ఏమి సమస్యను ఎదుర్కొంటున్నావు, ఏంటిది అనే ప్రశ్నలు చాలా అడుగుతున్నాం. వాటన్నిటికీ మనం వాట్ అనేటటువంటి పదాన్ని ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం. వాట్ ఈజ్ ద ప్రాబ్లం, వాట్ ఈజ్ ద మ్యాటర్, ఇలాంటి సెంటెన్సెస్ మనం వాట్తో తయారు చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటరాగేటివ్ ఈజ్ హూ, ఎవరు, ఎవరు, హూ ఈజ్ ద కల్ప్రిట్. కల్ప్రిట్ అంటే ముద్దాయి లేకపోతే నేరస్తుడు అనే అర్థంలో ఉంది. హూ ఈజ్ ద కల్ప్రిట్, నేరస్తుడు ఎవరు. హూ ఈజ్ దాట్ పర్సన్, ఆ వ్యక్తి ఎవరు. హూ ఈజ్ ద రియల్ హీరో ఇన్ ద మూవీ, ఈ సినిమాలో నిజమైన హీరో ఎవరు. హూ అంటే ఎవరు. తర్వాత మూడవ ఇంటరాగేటివ్ హూమ్. హూమ్ అంటే ఎవరితో, ఎవరితో మనకి సమస్య. విత్ హూమ్ డూ యూ హ్యావ్ ద ప్రాబ్లం. ఇక్కడ ఇచ్చాను ఒక ఎగ్జాంపుల్. హూమ్ ఆర్ యూ టాకింగ్ విత్, హూమ్ ఆర్ యూ టాకింగ్ విత్, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు. నెక్స్ట్ హూస్, ఎవరిది. హూస్ బుక్ ఈజ్ దిస్, ఈ పుస్తకం ఎవరిది. హూస్ బుక్ ఈజ్ దిస్, ఎవరిది. తర్వాత వేర్ అంటే ఎక్కడ అని అర్థం. వేర్, వేర్ ఈజ్ ద టెంపుల్, గుడి ఎక్కడ. వేర్ ఈజ్ ద టెంపుల్. వేర్ ఈజ్ రాహుల్, రాహుల్ ఎక్కడ. వేర్ ఈజ్ ద స్కూల్, పాఠశాల ఎక్కడ. వేర్ ఈజ్ ద బాయ్, విద్యార్థి అబ్బాయి ఎక్కడ. వేర్ ఇస్ ద టీచర్, మాస్టర్ ఎక్కడ. సో వేర్ ఎక్కడ. తర్వాత విచ్, ఏది. విచ్ ఈజ్ ద బుక్ యు లైక్ ద మోస్ట్. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బైక్. ఇక్కడ ఇచ్చాను ఒక ఎగ్జాంపుల్ చూడండి. విచ్ బైక్ డూ యూ లైక్ ద మోస్ట్. విచ్ బైక్, ఏ బైక్ అంటే మీకు ఎక్కువ ఇష్టం. ఏ లేదా ఏది అనే అర్థంలో ఉంది, ఏది. తర్వాత వెన్, ఎప్పుడు. వెన్ ఎప్పుడు. వెన్ విల్ యూ గో, మీరు ఎప్పుడు వెళ్తారు లేకపోతే నువ్వు ఎప్పుడు వెళ్తావు. గౌరవంగా వాడేటట్టు వెన్ విల్ యూ గో, వెన్ విల్ యూ గో అంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు అనే అర్థంలో కూడా ఉంది. వెన్ విల్ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్తావు. మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది. వెన్ డిడ్ ద మ్యాచ్ బిగిన్. నువ్వు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు. వెన్ విల్ యూ స్టార్ట్ ద న్యూ బిజినెస్. వెన్ ఎప్పుడు. వై, ఎందుకు. Why? Why are you fighting with him? Why are you fighting with him? అతనితో నువ్వు ఎందుకు గొడవ పడుతున్నావు. Why are you fighting with him? Why are you going to the hospital? హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నావు. Why are you talking like this? నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు. Why అంటే ఎందుకు. How అంటే ఎలా, ఎలా సాధించావు. How did you achieve this? ఎలా ఉన్నావు. How are you? How is life? జీవితం ఎలా సాగుతుంది. How is life? సో ఈ విధంగా 9 మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇంటరాగేటివ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం వీటి మీద కొన్ని ప్రాక్టీస్తో కూడిన ఎక్సర్సైజ్ చేద్దాం. లెట్స్ మూవ్ టు ద ఎక్సర్సైజ్ సెక్షన్. Welcome to practice session. Please do subscribe to my channel Rise and Speak with Raj. Interrogatives. Who అంటే ఎవరు. ఎగ్జాంపుల్, హూ ఆర్ యూ, మీరు ఎవరు. హూ ఇస్ దిస్ గర్ల్, ఈ అమ్మాయి ఎవరు. హూ ఈజ్ స్పీకింగ్, ఎవరు మాట్లాడుతున్నారు. హూస్, ఎవరిది. ఎగ్జాంపుల్,
హూస్ హౌస్ ఇస్ దిస్? ఈ ఇల్లు ఎవరిది? హూమ్ అంటే ఎవరితో. ఎగ్జాంపుల్, విత్ హూమ్ ఈజ్ హీ టాకింగ్? అతను ఎవరితో మాట్లాడుతున్నారు? వాట్ అంటే ఏమిటి? ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇక్కడ మీ నాన్నగారి యొక్క వృత్తి తెలపాలి, అతను చేసే పని, జాబ్ గురించి మాట్లాడాలి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ నాన్నగారు ఏ జాబ్ చేస్తుంటారు, ఏం పని చేస్తుంటారు అని అర్థం. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? నీవు దేని గురించి మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావు? విచ్ అంటే అర్థం ఏది. విచ్ హౌస్ ఇస్ యువర్స్? వీటిలో మీ ఇల్లు ఏది? విచ్ ఇస్ ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ ద టౌన్? ఇక్కడ రెస్టారెంట్ అని పలకాలి, దీన్ని రెస్టారెంట్ అని పలకూడదు, యాజ్ వి సే ఇట్ ఇన్ తెలుగు, బట్ ఇన్ ఇంగ్లీష్ వీ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్, దాన్ని ఇంగ్లీష్లో రెస్టారెంట్. రెస్టారెంట్ అని తెలుగులో పలికినప్పటికీ ఇంగ్లీష్లో మాత్రం పలికేటప్పుడు ఒక్కసారి ఉచ్చారణ దోషం లేకుండా చూసుకోండి. రెస్టారెంట్. విచ్ ఈస్ ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ ద టౌన్? పట్టణంలో మంచి రెస్టారెంట్ ఏది? వేర్ అంటే అర్థం ఎక్కడ. వేర్ ఆర్ యూ గోయింగ్? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వెన్ అంటే అర్థం ఎప్పుడు. వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఎ మూవీ? సినిమాకి ఎప్పుడు వెళ్తున్నారు? వై అనగా అర్థం ఎందుకు. వై ఆర్ యూ లుకింగ్ లైక్ దాట్? నువ్వెందుకు అలా ఉన్నావు? వై ఆర్ యూ లుకింగ్ లైక్ దాట్ అంటే మీరు ఎందుకు అలా కనిపిస్తున్నారు. మేబీ లైక్ కొంచెం హెల్త్ బాగా ఒక అనారోగ్యం కనిపిస్తున్నారు అని చెప్పడానికి వై ఆర్ యూ లుకింగ్ లైక్ దాట్, మీరు ఎందుకు అలా కనిపిస్తున్నారు, ఎందుకు అలా ఉన్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ ప్రశ్న అడగొచ్చు. హౌ అంటే అర్థం ఎలా. హౌ ఇస్ యువర్ హెల్త్? మీ ఆరోగ్యం ఎలా ఉంది. హౌ ఇస్ ద మూవీ? సినిమా ఎలా ఉంది. Friends, thank you so much. Do subscribe to my channel, Rise and Speak with Raj. తప్పనిసరిగా బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు నేర్చుకునండి 9 ఇంటరాగేటివ్స్ నుంచి ఏవైనా 2 ఇంటరాగేటివ్స్, వాట్, విచ్, వేర్, హౌ, వెన్, ఇలాంటి వాటి కొన్ని ఇంటరాగేటివ్ వర్డ్స్ తీసుకుని వాటితో 1 లేదా 2 సెంటెన్స్లు మీరు ఫ్రేమ్ చేసి వాటిని కామెంట్స్లో నాకు తెలపండి. Thank you so much.